నమస్కారం అండి. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేరు విన్నాం కానీ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఏంటి, ఎప్పుడు వినలేదే, ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆగండి చెప్తాను. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, స్టేట్స్ విడగొట్టడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ నుంచి అప్పట్లో తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈ మధ్య తెలంగాణ కూడా విడిపోయింది. సో ఇలాగ రాష్ట్రాలు విడిపోవడం గురించి ఈ కథలో చర్చకు వచ్చిందనమాట. సో ఇలా దేశం మొత్తం చిన్న చిన్న భాగాలుగా, అంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. ఇప్పుడు దేశం మొత్తం అన్నీ చెప్పుకోలేం కాబట్టి ఒక పర్టికులర్ ప్రాంతం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విజయవాడ ప్రాంతాన్ని ఇందులో తీసుకుని చెప్పారనమాట. ఆ విజయవాడ ప్రాంతాన్ని డిఫరెంట్ స్టేట్స్గా విడగొడితే ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. ఇక కథలోకి వెళ్ళిపోతే, ముఖ్యమంత్రి కాన్వాయ్ పెద్దిభొట్ల వారి సందులోకి తిరుగుతోంది. ఆయన కూర్చుని ఉన్న అంబాసిడర్ ముందు 2 మోటార్ సైకిళ్ల మీద పైలట్స్ వెడుతున్నారు. వాళ్ళిద్దరి నోళ్లలో బూరాలు ఉన్నాయి. అదే పనిగా వాళ్ళు ఊదుతున్న శబ్దానికి మనుషులు కొంచెం వంగుతున్నట్లు నటించి పక్కకి తొలగుతున్నారు. అంబాసిడర్ వెనకాల 4 ఆటోల్లో సీఎం పర్సనల్ సెక్యూరిటీ. ఆ వెనకాల 8 సైకిళ్ల మీద అటెండర్లు ఫాలో అవుతున్నారు. పెద్దిభొట్ల వారి సందులో ఉన్న గవర్నర్ బంగళా దగ్గర కారు ఆగింది. బక్కపల్చగా ఉన్న సెక్యూరిటీ గార్డు గేటు తెరిచి సెల్యూట్ కొట్టాడు. కాన్వాయ్ లోపలికెళ్ళి పెద్దగా పార్కింగ్ సౌకర్యం లేని పోర్టికోలో అక్కడక్కడా సర్దుకుని ఆగింది. లోపల నుంచి గవర్నర్ పిఏ వచ్చి వినయంగా ఆహ్వానిస్తూ సీఎంని గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లాడు. సీఎంని వాత్సల్యంగా కౌగిలించుకుని, వాట్ యు లైక్ టు హ్యావ్? పిజ్జా, హాట్ డాగ్స్, బర్గర్స్ అడిగారు గవర్నర్. సీఎం, అవేం వద్దు, ఇఫ్ యూ క్యాన్ జస్ట్ అ గ్లాస్ ఆఫ్ ప్యూర్ వాటర్ అన్నాడు. గవర్నర్ ఇబ్బందిగా పిఏ వైపు చూశాడు. పిఏ ముఖంలో రంగులు మారినా చిరునవ్వు నవ్వుతూ, వై నాట్ సార్ అని బట్లర్కి ఏవో ఆదేశాలిచ్చాడు ఇంటర్కామ్లో. ట్రే నిండా రకరకాల ప్లాస్టిక్ పూల అలంకరణ మధ్య ఒక పొడుగాటి గాజు గ్లాసులో మంచినీళ్లు వచ్చాయి. ఆవురావురమంటూ ఆ నీళ్లు తాగాడు సీఎం. చెప్పండి, ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య మీకు హార్ట్ ట్రబుల్ ఏదో వచ్చిందని విన్నాను అన్నారు గవర్నర్. అవును, ఆపరేషన్ చేయాలని మన స్టేట్ డాక్టర్స్ చెప్పారు. మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ విఐపీలు గవర్నమెంట్ హాస్పిటల్లోనే సర్జరీ చేయించుకోవాలి. కానీ గాంధీనగర్ స్టేట్లో ఉంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్లాలంటే రైవస్ కాల్వ మీదుగా వంతెన దాటి వెళ్ళాలి. అనుమతి పత్రాలు అవి అవసరమవుతాయి. పోనీ ఇక్కడే చేయించుకుందామంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో మీ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకుని చేరొచ్చు. కానీ ఆర్థికంగా చాలా క్షీణ దశలో ఉన్నాం. అందుకని మీరొకసారి గాంధీనగరం గవర్నర్కి ఫోన్ చేసి చెప్తే, రైవస్ కాల్వ బార్డర్ను దాటాలి కాబట్టి పడవ ద్వారానో లేక వంతెన మీదుగానో వెళతాను అన్నాడు సీఎం. వెళతాను కాదు, వెళ్ళి వస్తాను అనాలి అని గవర్నర్ వెంటనే ఫోన్ తీసి హాట్ లైట్ మీద గాంధీనగరం గవర్నర్కి ఫోన్ చేశాడు. ఫోన్ పెట్టేసి, అన్ని విషయాలు వాళ్ళు చూసుకుంటారట, యు డోంట్ వర్రీ, గో అహెడ్ అన్నాడు ఆయన. సీఎం లేచి, థ్యాంక్ యూ,
గాంధీనగర్ స్టేట్కి మన స్టేట్కి సత్సంబంధాలు అంతగా లేకపోవడంతో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక సెలవు, వస్తాను అని తన కాన్వాయ్తో వెనక్కి తిరిగాడు. సీన్ చేంజ్. చోడవరపు వారి వీధిలో గవర్నర్పేట సీఎం అధికార నివాసంలో ఫోన్ మోగింది. ఆయన పిఏ ఫోన్ ఎత్తి వినయంగా రిసీవర్ సీఎంకి ఇచ్చి చెప్పాడు మెల్లగా, కృష్ణలంక సీఎం లైన్లో ఉన్నారు సార్. హలో సార్, ఎలా ఉన్నారు? ఆపరేషన్కి గాంధీనగర్ వెడుతున్నారట కదా పలకరించాడు కృష్ణలంక సీఎం. అవునండి, అసలే బీపీ, పైగా ఈ రాజకీయాలతో అసలు విశ్రాంతి అన్నదే లేదు. ఓ నెల క్రితం నుంచి ఇటు లబ్బీపేట నుంచి పెనమలూరు వరకు, రింగు రోడ్డు నుంచి రామవరప్పాడు వరకు సెపరేట్ స్టేట్ కావాలని ఒకటే రాస్తారోకోలు, నిరాహార దీక్షలు. అధిష్టానం ఏమీ తేల్చి చెప్పదు. ఏదో మీరు మేము 1 టౌన్లు అయితే 3 కాలువలు ఉన్నాయి కాబట్టి కాస్తో కూస్తో వ్యవసాయం చేసుకుని ఇంత తిండి తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేట్ అంటే వర్షాల మీద ఆధారపడాల్సిందే కదా. నీళ్ళడిగితే మీరు ఒప్పుకుంటారా, మేము ఒప్పుకుంటామా అన్నాడు గవర్నర్పేట సీఎం. మీరేం వర్రీ అవ్వకండి, అంతా త్వరలోనే సర్దుకుంటుంది. ప్రస్తుతం మీరున్న కండిషన్లో అడగటం బాగోదు గాని మా అబ్బాయి సిద్ధార్థలో చేరతానని ఒకటే గొడవ పెడుతున్నాడు. ఈ లబ్బీపేట గొడవలు తేలే లోపలే మీరో మాట చెప్తే, లేకపోతే మళ్ళీ ముల్కీ సర్టిఫికేట్లని అవని ఇవని చిరాకులు అన్నాడు కృష్ణలంక సీఎం. దాందే ఉంది, నేను మా పిఏతో ఫోన్ చేయిస్తాలేండి అని మాటిచ్చాడు గవర్నర్పేట సీఎం. కృష్ణలంక సీఎం ఆనందంతో థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ఎ హ్యాపీ జర్నీ టు గాంధీనగర్ అని ఫోన్ పెట్టేశాడు. సీఎం ఫోన్ పెట్టేగానే సీఎం తల్లి కొడుకు దగ్గర చేరింది. ఒరే నాన్న, నేను కూడా వస్తాన్రా గాంధీనగరానికి. ఎప్పుడో చాలా కాలం క్రితం వెళ్ళాను. అప్పటికింకా ఈ దిక్కుమాలిన సొంత కుంపట్లు పెట్టుకోవడం అనేది లేదు. ఎలాగూ గాంధీనగరం వెడుతున్నాం కదా, నువ్వు గాని కొంచెం ఆ 1 టౌన్ సీఎంకి గాని ఫోన్ చేసి చెప్తే, నువ్వు రావద్దులే, నీ ఆపరేషన్ అయ్యాకే నేను కోడలు 1 టౌన్కి వెళ్ళి అక్కడ కృష్ణమ్మ ఘాట్లో మునిగి ఆ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొస్తాం. ఏదో నీ హెలికాప్టర్లోనే ఓ మూల తుండుగుడ్డ వేసుకుని కూర్చుంటాం అంది. సీఎం ఇబ్బందిగా, 1 టౌన్ సీఎం నా ఫ్రెండే గాని గాంధీనగరం సీఎంతోనే ఇబ్బంది. వాళ్లకు మనకు పడదు. క్రితం ఎలక్షన్లలో వాళ్ళు గోరు గుర్తు అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు చూడు, రాబోయే ఎలక్షన్లలో గొడ్డలి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నారట. అంటే గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు అన్నట్టు అన్నమాట. ఇక హెలికాప్టర్ అంటావా, ఏ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న హెలికాప్టర్లనే అందరూ అమ్మేసుకుంటున్నారు. కనీసం హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి, పైకి ఎగరడానికి కొంత స్థలమైనా కావాలి కదా. ఆ మాత్రం స్థలం ఉంటే రౌడీలు గూండాల కంటే ప్రభుత్వమే కబ్జా చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి హెలికాప్టర్లో వెళ్ళి దుర్గమ్మ గుడిని దర్శించే ఆలోచన మానుకో. అదిగాక మనం ఏ బెంగుళూరు నుంచైనా దాన్ని అద్దెకు తీసుకున్నా, వేళ్లాడే నిచ్చెన మీద నుంచి వరద బాధితుల్లాగా మనల్ని ఎక్కించుకున్నా గాంధీనగరం మీద నుంచి ఎగిరి వెళ్ళడానికి ఆ గవర్నమెంట్ అనుమతి ఉండాలి అన్నాడు. అత్తగారు చిన్నబుచ్చుకున్న సంగతి గమనించి సీఎం భార్య ఆవిడని పక్కకు తీసుకెళ్లి, మీరు నిశ్చింతగా ఉండండి అత్తయ్య, ఆయన అలాగే అంటారులే, నేను ఏర్పాటు చేస్తాగా అంది. అత్తగారు మా తల్లే అంటూ లోపలికి వెళ్ళింది. సీఎం భార్య భర్త దగ్గరకొచ్చి, ఎలాగూ మనకి పాస్పోర్టులు వీసాలు తప్పవు కదా, గాంధీనగర్ వెళ్ళాక అక్కడి గవర్నర్కి ఫోన్ చేసి 1 టౌన్ స్టేట్కి ఒక్క రోజుకు టూరిస్ట్ వీసా తీసుకోండి మా ఇద్దరికి, పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం అంది. భార్య మాట కాదనలేక సరేనన్నాడు సీఎం. బీసెంట్ రోడ్డుకి అటూ ఇటూ, సీఎం అంకుల్ మీరు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి లాంటి ప్లకార్డులు పట్టుకుని స్కూలు పిల్లలు, పౌరులు వీడ్కోలు పలికారు. వంతెనకి కాస్త ఇవతలగా బందరు మిఠాయి దుకాణం వద్ద ఆగి 2 స్వీట్ ప్యాకెట్లు తీసుకున్నాడు సీఎం. ఒకటి గాంధీనగరం గవర్నర్కి, ఇంకోటి వస్తే గిస్తే సీఎంకి. వంతెన దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంది. వంతెనకి ఇటేపు గవర్నర్పేట రాష్ట్ర జెండా, అటేపు గాంధీనగర్ రాష్ట్ర జెండా రెపరెపలాడుతూ ఎగురుతున్నాయి. సీఎం కారు దిగుతూ పిఏని అడిగాడు, ఓడలోనా లేక వంతెన మీద నుంచి బై రోడ్డా? ఓడా, సారీ సార్, కాలవలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, కనీసం బల్లకట్టు కూడా నడవదు. మీరంతగా పట్టుబడితే పంచెలు పైకి ఎగదోసి మోకాల్లోతు నీళ్లలో వెళ్ళగలం, అయినా మీ పర్సనల్ సెక్యూరిటీ అనుమతి కావాలి అంటున్న పిఏతో, వద్దొద్దులే
మామూలుగా వంతెన మీద నుంచే వెడదాం అని సీఎం, ఆయన భార్య, తల్లి, పిఏ, డ్రైవరు వంతెన దగ్గర సాయుధ జవానులకు పత్రాలన్నీ చూపించారు. ఆ పత్రాలన్నీ పరిశీలించి తిరిగి ఇచ్చేస్తూ, సారీ సార్, డ్యూటీ ఈజ్ డ్యూటీ అని మర్యాదగా నవ్వాడు ఆ అధికారి. రండి సార్, కారెక్కండి అన్న పిఏతో, చాలేవయ్యా, జానా బెత్తడు లేదు వంతెన, కాస్త నడవలేవు, కొవ్వైనా కరుగుతుంది అని సీఎం తల్లి ముందుకు నడిచింది. సీఎం కూడా ఇక తప్పదన్నట్లు చిరునవ్వు నవ్వుతూ తల్లిని ఫాలో అయ్యాడు. వెనకే భార్య, కారు డ్రైవరు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెనకనే ఫాలో అయ్యాడు. పిఏ బిక్కమొహం వేసుకుని కారు పక్కనే నడిచాడు. ఇక్కడ సీఎం ఫ్యామిలీ వంతెన దాటుతున్న సమయాన ఏలూరు రోడ్డు రామమందిరం దగ్గర ప్రతిపక్షాల ప్రదర్శన జరుగుతోంది. ప్రతిపక్ష నాయకుడు పెద్దగా అరుస్తున్నాడు, సీఎం కమ్ బ్యాక్, ఆపరేషన్ కి పక్క రాష్ట్రానికి వెళ్లడం మన రాష్ట్ర వైద్యులను అవమానించడమే, విరాష్ట్రీ మారక ద్రవ్యాన్ని వృధా చేసే హక్కు మీకెవరిచ్చారు, మన గవర్నరుపేట రాష్ట్రంలో ప్రైవేటు వైద్యం చేయించుకోవడానికి మీ దగ్గర డబ్బే లేదా, వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చే నిధులన్నీ ఏమయ్యాయి, ఉన్నత ప్రభుత్వాధికారులు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలనే రూలును రద్దు చేయాలి, లేదా మన గవర్నరుపేటలోనే గవర్నమెంట్ ఆసుపత్రి కట్టించాలి. ఇలా అరుస్తూ నానాయాగి చేస్తున్న ఆయన్ని ఆయన అనుచరులతో పాటు రోడ్డు మీద నుంచి ఈడ్చుకెళ్లి వ్యాన్లో పడేసి తీసుకెళ్లారు పోలీసులు. అలా ఏదో కారణం మీద పోలీసులతో లాక్కెళ్లబడి నానా హైరానా పడి చొక్కా బొత్తాలు ఊడిపోతూ చెమటలు కారుకుంటూ బలవంతాన వ్యాన్లోకి ఎక్కించబడి అరెస్ట్ అయ్యి మళ్లీ బెయిలు మీద ఇంటికెడితే గాని తోచదాయనకి. నెలకో 60 సార్లైనా అలా చేయమని ఆయన పర్సనల్ డాక్టర్ సలహా ఇచ్చాడట. అది కూడా సిద్ధయోగా, ధ్యాన యోగా లాగా ఒక యోగా అట. దాన్ని ధర్నా యోగా లేక యాగి యోగా అని అంటారట. దాంతో ఆయనకున్న షుగరు, కీళ్లవాతాలు అన్నీ పోయి చక్కగా రక్త ప్రసరణ అయ్యి 10 కాలాల పాటు అరెస్ట్ అవుతూ బతకొచ్చట. సరే, సీఎం గారు ఆయన ఫ్యామిలీ వంతెన దాటగానే గాంధీనగర్ గవర్నరు ఆయన్ని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడే హడావుడిగా వచ్చి కారులోంచి దిగిన ఆ రాష్ట్ర సీఎం దగ్గరకొచ్చి ఈయన్ని కౌగిలించుకున్నాడు. ఏదో ఓపెనింగ్కి వెళ్లాల్సి వచ్చిందని, రావటం లేట్ అయిందని తెగ ఫీల్ అయిపోయాడు. గవర్నర్పేట సీఎం చాలా ఆశ్చర్యపోయి ఆనందపడ్డాడు. తను తెచ్చిన స్వీట్ ప్యాకెట్లను ఇద్దరికీ ఇచ్చాడు. అంతా కలిసి సత్యనారాయణపురంలోని శివాలయం వీధిలో VIP గెస్ట్ హౌస్కి వెళ్లారు. మర్నాడు గవర్నర్పేట సీఎం గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. ఆ మర్నాడే ఆపరేషన్. ఫోన్ తీసి 1 టౌన్ సీఎంకి డయల్ చేశాడు. ఈయన వచ్చిన విషయం తెలిసి 1 టౌన్ సీఎం చాలా ఆనందపడ్డాడు. ఇలా తన తల్లికి, భార్యకి ఓ 4 రోజుల తర్వాత ఒక్క రోజుకి టూరిస్టు వీసా అడిగితే ఆయన, ఇదో పెద్ద పనా, ఇమిగ్రేషన్ అధికారులతో చెప్పి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయిస్తా అని వాగ్దానం చేశాడు. 6 నెలల క్రితం తనకు మాచారం ఆంజనేయ స్వామికి మొక్కుందంటే ఎంతో పర్సనల్ కేర్ తీసుకుని 3 రోజులు అతిథి మర్యాదలు చేసిన విషయం తానింకా మర్చిపోలేదని అన్నాడు. గవర్నరుపేట సీఎం కొంచెం సందేహిస్తూనే, ఇలా కాలువలో నీళ్లు మరీ తక్కువ ఉన్నాయని చెప్పి కొంచెం బ్యారేజీ గేట్లు తెరిస్తే మీ మేలు మర్చిపోలేనని అన్నాడు. అయ్యో, అసలు నదిలో నీళ్లుంటే గదండి, ఈ ఆల్మట్టి వ్యవహారం ఎప్పటికి తేలేను, మా ఏలూరు కాలువ కూడా ఎండుకుపోతోంది, ఇంకో 15 రోజులకి ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయేట్టున్నాయి, అప్పుడు ఆ ఆల్మట్టి కంటే మన కాలువల్లో ఆల్బురదే బెటర్ అవుతుందేమో, కనీసం అది ఒంటికి రాసుకుని కేరళ వైద్యం అయినా చేయించుకోవచ్చు అని జోక్ చేశాడు. ఈయనకి నవ్వొచ్చింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఆయన తల్లి, భార్య కృష్ణమ్మ ఘాట్ దగ్గర చెంబుడు నీళ్లు 10 రూపాయల చొప్పున కొనుక్కుని స్నానం అయిందనిపించి దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పూజారిని తీర్థ ప్రసాదాలు అడిగితే, తీర్థం ఇవ్వట్లేదమ్మా, ప్రసాదాలు ఆఫీసులో కొనుక్కోండి అని నెత్తిన శఠగోపం పెట్టి పంపించాడు. మల్లేశ్వర స్వామి ఆలయంలో విభూతి తీసుకుని తిరిగొచ్చేటప్పుడు సబ్వే దాటారు. వంతెన దగ్గర సెక్యూరిటీ విభూతిని సీజ్ చేసి ల్యాబ్కి పంపి అందులో యాంథ్రాక్స్ లాంటిదేమీ లేదని రిపోర్టు వచ్చేదాకా ఓ గంట వీళ్ళని ఆపి గాంధీనగర్లోకి వెళ్లనిచ్చారు. 15 రోజుల తర్వాత సీఎం తిరిగొచ్చే టైంకి మళ్లీ ధర్నా ప్లాన్ చేశాడు ప్రతిపక్ష నాయకుడు. ఎల్లుండి ధర్నా ఉందనగా వాళ్ళ అమ్మాయి, సినిమాకి తీసుకెళ్ళునా అన్నా అని గారాబంగా అడిగింది.
ఆ రోజు అమ్మాయి పుట్టినరోజు కాబట్టి సరే అన్నాడు. సాయంత్రం 6 అయింది. ఇంట్లో అంతా తయారయ్యారు. ఈయన మాత్రం కుర్చీలో కూర్చున్నవాడు అలాగే కూర్చున్నాడు. ఎన్నిసార్లు భార్య కూతురు రెడీ అవ్వండి అని తొందర పెట్టినా ఇదిగో అదిగో నేనెంతసేపు రెడీ అవ్వడానికి అంటున్నాడు తప్పితే లేవడంలా. వాళ్ల మారుతి వ్యాన్ డ్రైవర్ కూడా అమ్మగారు 6:45కి సినిమా, ఇప్పుడు బయలుదేరితే గానీ ట్రాఫిక్లో టైంకి చేరుకోలేం అని చెప్తూనే ఉన్నాడు. ఆ సమయానికి ట్యూషన్కి వెళ్ళిన పెద్ద కొడుకు వచ్చాడు. సంగతి తెలుసుకుని మీరేం వర్రీ అవ్వకండి, నాన్నగారిని మీతో సినిమాకి పంపే బాధ్యత నాది, మీరెళ్ళి వ్యాన్లో కూర్చోండి అని పక్క గదిలోకి వెళ్ళి 2 వీధుల అవతలే ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఏదో చెప్పాడు. కరెక్ట్గా 5 నిమిషాల్లో 1/2 మంది పోలీసులు వచ్చి ఈయన్ని బరబరా ఈడ్చుకెళ్ళి ఈయన సీఎం డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటే ఎత్తి వ్యాన్లో కుదేశారు. అదే అదనగా వ్యాన్ డ్రైవర్ వెంటనే ముందు కురికించాడు. తల్లి కొడుకు తెలివితేటలకి అబ్బురపడింది. సీన్ చేంజ్. సీఎం వచ్చే రోజు ప్రతిపక్ష నాయకుడు కార్యకర్తలందరికీ కబురంపి రైవస్ కాల్వ దగ్గర రెడీగా ఉన్నాడు. సీఎం వచ్చే టైంకి ఓ 30 మంది కార్యకర్తలు కూడా పోగవల. ఏమిటి విషయం అంటే వాళ్ళ కుటుంబాలన్నీ వేరే వేరేగా విడిపోతున్నాయట. కలిసికట్టుగా ఎవ్వరూ ఉండటం లేదట. ఓ కార్యకర్త అయితే వాపోయాడు. వాళ్ళింట్లో ఉన్న 4 గదులు 4 వంటగదులైపోయాయట. తనకో గ్యాస్ పొయ్యి, తన భార్యకో గ్యాస్ పొయ్యి, కొడుక్కి కోడలికి చెరో పొయ్యి ఏర్పాటైందిట. ఉప్పు పప్పు ఎవరికీ చాలక ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అడుక్కుంటూ జీవిస్తున్నారట. ఇది వరకు ఒక్క వంటగదిలో అందరికీ వండితే అక్కడే సమిష్టిగా భోజనాలు అయిపోయేవిట. ఇప్పుడు ఇదేం పొయ్యే కాలం అని ఆ కార్యకర్త బాధపడ్డాడు. ఇదంతా విన్న మిగతా కార్యకర్తలు మీరు నయం, కనీసం రూమ్కో వంటగది ఉంది, మా ఇంట్లో ఉన్న ఒక్క వంటగది మా ఆవిడ ఆక్రమించుకుని తనకి మాత్రం టిఫిన్ చేసుకు తినేసింది, మాకు పొద్దుటి నుంచి టిఫిన్లు లేవు. సీఎం గారు తొందరగా వస్తే 4 నినాదాలు ఇచ్చి అరుపులు అరిచి తొందరగా అరెస్ట్ అయ్యి జైలుకెడితే అక్కడ కడుపు నిండా టిఫిన్ అయినా పెడతారు కదా అని ఆశతో వచ్చాం అన్నారు. సర్జరీతో గుండె దిటవు అయిన సీఎం గారి ఫ్యామిలీ కాన్వాయ్ వచ్చింది 12:30కి. ప్రతిపక్షాలకి అరవడానికి కూడా ఓపిక లేకపోయింది. అంతా నీరసంగా ఉన్నారు. వీళ్ళెలాగూ అరవట్లేదు కదా అని పోలీసులు మినకుండిపోయారు. వంతెన దాటి గవర్నర్పేట రాగానే సీఎం భార్య నేను మా అమ్మ వాళ్ళింటికి పోతున్నా అని ఓ ఆటో ఆపి ఎక్కింది. ఒరే అబ్బి, నీకు ఆపరేషన్ బాగా జరిగింది కదా, మందులు వేళకు వేసుకో, నేను నా కూతురింటికి వెళ్ళి కొన్నాళ్ళుంటా అని సీఎం తల్లి వేరే ఆటో ఎక్కింది. సీఎం జేబులో సెల్ ఫోన్ మోగింది. ఆయన కూతురు డాడీ నేను మీ అల్లుడు గారు విడిపోయాం, వేరే ఫ్లాట్స్లో ఉంటున్నాం అని చెప్పింది. సీఎం ఒక నిట్టూర్పు వదిలి కారులో కూర్చున్నాడు. డ్రైవర్ ఎంతసేపటికి రాడే, ఎక్కడికెళ్ళాడు? డ్రైవర్ ఇంకా రాడట సార్, వేరే చోట సెటిల్ అవ్వడానికి వెళుతున్నానని చెప్పాడు అని పిఏ సీఎంకి సెల్యూట్ చేసి సార్ నాకు కూడా ఎందుకో మిమ్మల్ని విడిచి వేరే వెళ్ళిపోవాలనిపిస్తోంది సార్, గుడ్ బై అని వెళ్ళిపోయాడు. సీఎంకి అదోలాంటి వైరాగ్యం కలిగింది. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ తన అధికార నివాసానికి వెళ్ళాడు. సీఎం ఇంట్లోకి ప్రవేశించగానే అప్పటిదాకా టీవీ చూస్తున్న వంటవాడు పని మనిషి చటుక్కున టీవీ ఆఫ్ చేసి భయంగా నించున్నారు. వాళ్ళని పర్వాలేదన్నట్టు సైగ చేసి సోఫాలో కూలబడి ఏంటర్రా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అన్నాడు సీఎం. క్రికెట్ టెస్ట్ సార్, ధైర్యం చేసి వంటవాడు చెప్పాడు. ఎలాగూ సీఎంని ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోమని అక్కడి డాక్టర్లు చెప్పారు. సరేలే టీవీ ఆన్ చేయి, నేను చూస్తాను అన్నాడు సీఎం. అయ్యగారు అలా అనగానే ఉత్సాహంగా క్రికెట్ ఛానల్ పెట్టాడు వంటవాడు. NZ వర్సెస్ BAN అని కనిపించింది. ఓహో, న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశా అని రిలాక్స్ అయ్యి సోఫాలో వెనక్కి వాలాడు సీఎం. కాదు సార్, నూజివీడు వర్సెస్ బనగానపల్లి అని చెప్పాడు వంటవాడు వినయంగా.